స్వార్థ కొడుకులో పాలు పొందుతున్న మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఆన్లైన్లో మనము ఈ స్వార్థ కొడుకు కలిగి ఉండడానికి ప్రభు సహాయపడుతూ వచ్చినారు. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, అన్ని నామముల కంటే హెచ్చింపబడిన నీ ఘనమైన నామానికి స్తోత్రములు. మమ్మలను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి నశించిపోతున్నటువంటి మమ్మలను వెదకి రక్షించుట కొరకై ఈ లోకములోనికి నాయన మానవునిగా మీరు అవతరించి మా కొరకై మీరు చూపించిన ప్రేమ, మీ త్యాగం అంతటిని బట్టి కూడా స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మేము మీ నామమును ఎరుగుటకును ప్రభువా, యుగయుగములు కూడా మీతో మేము జీవించుటకును ప్రభువా, మా కొరకై కలువరి శిలువలో మీరు ప్రాణం పెట్టినందుకు స్తోత్రములు. మా కొరకై మరణించి సమాజవిడి తిరిగి లేచినందుకు వందనాలు ప్రభువా. భూమి మీద మమ్ములను మీ స్వరక్తంతో కొనుక్కున్నందుకు స్తోత్రములు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం ప్రకారముగా నీవు వధింపబడిన వాడవై నీ స్వరక్తమిచ్చి మమ్మలను మీరు కొనుక్కున్నారు. మా దేవునికి ఒక రాజ్యంగా, యాజకులుగా మమ్మలను చేసినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ప్రభువా, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కాదు అని నీ వాక్యంలో మీరు సెలవిచ్చిన మాటల కొరకు వందనాలు. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన మీ వెలుగులోనికి మమ్మలను పిలిచి మీ గుణాతిశయములను ప్రచురం చే నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, నాయన దేవుని సొత్తైన ప్రజలుగా, పరిశుద్ధ జనాంగముగా మమ్మలను మీరు చేసినందుకు స్తోత్రాలు. ఇది మా వలన కలిగినది కాదు, కేవలం నీ ఉచితమైన కృపను బట్టి ప్రభువా. ఈ సమయంలో సువార్త కొడుక నీ మందిరంలో మేము ప్రారంభించి ఉంటుండగా ముగింపు వరకు కూడా మీరే తోడే సహాయం చేయండి. పాడే పాటలు, వాక్య ధ్యానం అంతటినీ కూడా నాయన మీ చిత్తానుసారంగా సమస్తమును కూడా జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ యొక్క లైవ్లో పాలు పొందుతున్న వారందరిని బట్టి, ఏకీవించిన వారందరిని బట్టి వందనాలు. ప్రతి ఒక్కొక్కరిని కూడా మీరు దీవించండి. ఈ రాత్రి స్వార్థ కొడుకు ద్వారా ఎవరైతే నీ నామమునందు విశ్వాసం ఉంచలేదు, ఎవరి పాపములు క్షమించబడలేదు, ఎవరు నీ అందు విశ్వాసం ఉంచలేదు, నీ వాక్యము విని ప్రతి ఒక్కొక్కరి హృదయాలు తెరబడి నిన్ను తమ స్వరక్షకులుగా అంగీకరించి విశ్వసించినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభునందు ఈ ప్రయాసం వ్యర్థం కాదని మీరు వాగ్దానం చేసినందుకు స్తోత్రములు. ప్రభువా, నీ కృపను బట్టి మమ్మలను భూమి మీద ఇంతవరకు సజీవులుగా ఉంచారు. నాయన యొక్క కోవిడ్-19 ప్రభువా, ఈ కరోనా వైరస్ ఈ పరిస్థితుల ద్వారా ప్రపంచమంతా కూడా బహుభయంకరమైన మరణ భీతితో నింపబడి ప్రభువా, లోకం పరిస్థితి ఎలాగుంటుంది ఏమిటో అనే కలవరం, చింత, వేదంతో ఉన్న ఈ పరిస్థితుల్లో ప్రభువా, మీరు మాకు తోడుగా ఉండి మమ్మలను కాపాడుతూ ఇంతవరకు కూడా మీరు ఇచ్చిన క్షేమాన్ని బట్టి స్తోత్రాలు. ఇక ముందు కూడా నీ కృప చొప్పున మమ్మలను జ్ఞాపకం చేసుకునమని మీ కృపగల హస్తాలకు సమర్పించుకుంటూ యేసు ప్రభువారి నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనం కొన్ని కీర్తనలు పాడుకుందాము. పాటల పుస్తకంలో నుండి ఈ పాటల పుస్తకంలో నుండి 52వ కీర్తన పాడుకుందాము. యేసుని చెంతకు ఆశత రమ్మెల దోషముల్ బాపునయ.
యేసుని చెంతకు ఆశతురందిల దోషముల్ బాపులయా యేసుని చెంతకు ఆశతురందిల దోషముల్ బాపులయా ఇది మిక్కిలి అనుకూల సమయము ఇదే రక్షణ దినము మిక్కిలి అనుకూల సమయము ఇదే రక్షణ దినము ఇప్పుడే యేసుని ఎదలో నమ్మిన ఇదే రక్షణ దినము ఇప్పుడే యేసుని ఎదలో నమ్మిన ఇదే రక్షణ దినము యేసుని చెంతకు ఆశతురందిల దోషముల్ బాపునయా యేసుని చెంతకు ఆశతురందిల దోషముల్ బాపునయా పాపుల కొరకు మన ప్రభు యేసు ప్రాణము పెట్టెనయా పాపుల కొరకు మన ప్రభు యేసు ప్రాణము పెట్టెనయా మృతుడై లేచెను పరమునకేగెను ధరకే తెంచునయా కేగెను తరకే తెంచునయా స్థిరమని నమ్మిన వారికి పరమానందము దొరుకునయా స్థిరమని నమ్మిన వారికి పరమానందము దొరకునయా యేసుని చెంతకు ఆశతురందిల దోషముల్ బాపునయా యేసుని చెంతకు ఆశతురందిల దోషముల్ బాపునయా జపములు తపములు ఉపవాసములు పాపముల్ బాపవయా జపములు తపములు ఉపవాసములు పాపముల్ బాపవయా దాన ధర్మములు తీర్థయాత్రలు పాపముల్ బాపవయా దాన ధర్మములు తీర్థయాత్రలు పాపముల్ బాపవయా యేసుని రక్తము పాపము శాపము ఇప్పుడే బాపునయా యేసుని రక్తము పాపము శాపము ఇప్పుడే బాపునయా యేసుని చెంతకు ఆశతురందిల పాపముల్ బాపునయా యేసుని చెంతకు ఆశతురందిల దోషముల్ బాపునయా యేసుని నామము పావన నామము పాపముల్ బాపునయా యేసుని నామము పావన నామము పాపముల్ బాపునయా ఈ శుభవార్త ఈ జగమంతా ఇప్పుడే చాటెదము ఈ శుభవార్త ఈ జగమంతా ఇప్పుడే చాటెదము తరుణము దాటిన మరి కరాదు మరణము తప్పదయా తరుణము దాటిన మరి కరాదు మరణము తప్పదయా యేసుని చెంతకు ఆశతురందిల దోషముల్ బాపునయా యేసుని చెంతకు ఆశతురందిల దోషముల్ బాపునయా ఇది మిక్కిలి అనుకూల సమయము ఇది రక్షణ దినము
సమయము ఇది రక్షణ దినము. ఇప్పుడే యేసుని ఎదలో నమ్మిన ఇది రక్షణ దినము. ఇప్పుడే యేసుని ఎదలో నమ్మిన ఇది రక్షణ దినము. యేసుని చెంతకు ఆశపరం దోషములు యేసుని చెంతకు ఆశపరం దోషములు మరి కీర్తన పాడుకుందాం. 115వ కీర్తన ఈ పాటల పుస్తకంలో నుండి, పెద్ద పాటల పుస్తకాల్లో 306 క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే ఆల్ఫా ఓమేగా. సర్వాధికారి క్రీస్తే అల్ఫా ఓమేగా, ఆది అంతము క్రీస్తే, యుగాయుగములు క్రీస్తే. క్రీస్తే సర్వాధికారి క్రీస్తే అల్ఫా ఓమేగా, ఆది అంతము క్రీస్తే, యుగాయుగములు క్రీస్తే. క్రీస్తే సర్వాధికారి మనలా రక్షించి సిలువలో ప్రాణమిచ్చి, మనలా రక్షించి సిలువలో ప్రాణమిచ్చే, తగ్గించుకొని నా వాడే తన ప్రేమనెంతో చూపి, తగ్గించుకొని నా వాడే తన ప్రేమనెంతో చూపి. క్రీస్తే సర్వాధికారి క్రీస్తే అల్ఫా ఓమేగా, ఆది అంతము క్రీస్తే, యుగాయుగములు క్రీస్తే. క్రీస్తే సర్వాధికారి నీకు రక్షణ కొరకై ప్రభు సమయమిచ్చుచుండే, నీకు రక్షణ కొరకై ప్రభు సమయమిచ్చుచుండే. నేడే రక్షణ దినము అంగీకరించు విపుడే, నేడే రక్షణ దినము అంగీకరించు విపుడే. క్రీస్తే సర్వాధికారి క్రీస్తే అల్ఫా ఓమేగా, ఆది అంతము క్రీస్తే, యుగాయుగములు క్రీస్తే. క్రీస్తే సర్వాధికారి ఆయన ప్రత్యక్షత ప్రేమించు వారి కొరకు,
ప్రభు తిరిగి వచ్చుచుండే పరలోక మహిమ తోడా ప్రభు తిరిగి వచ్చుచుండే పరలోక మహిమ తోడా సర్వాధికారి క్రీస్తే అల్ఫా ఒమేగా ఆది అంతము క్రీస్తే యుగయుగములు క్రీస్తే సర్వాధికారి వారి వస్త్రములు పరిశుద్ధ పరచబడెను వారి వస్త్రములు పరిశుద్ధ పరచబడెను వారే ప్రభురాక యందు సంతోషించెదరు దిగులా వారే ప్రభురాక యందు సంతోషించెదరు దిగులా క్రీస్తే సర్వాధికారి క్రీస్తే అల్ఫా ఒమేగా ఆది అంతము క్రీస్తే యుగములు క్రీస్తే సర్వాధికారి ప్రభు సేవలో నిద్రమలు కఠిన దుఃఖబాధల్ ప్రభు సేవలో నిద్రమలు కఠిన దుఃఖబాధల్ బహుమానములుగా మారి కాంతి కిరీటమౌను బహుమానములుగా మారి కాంతి కిరీటమౌను క్రీస్తే సర్వాధికారి క్రీస్తే అల్ఫా ఒమేగా ఆది అంతము క్రీస్తే యుగయుగములు క్రీస్తే సర్వాధికారి ఆనందభాషములతో హల్లెలూయా పాటలు ఆనందభాషములతో హల్లెలూయా పాటలు పాడుతూ ప్రభుని మహిమా పరత్రూరు హల్లెలూయా పాడుతూ ప్రభుని మహిమా పరత్రూరు హల్లెలూయా క్రీస్తే సర్వాధికారి క్రీస్తే అల్ఫా ఒమేగా ఆది అంతము క్రీస్తే యుగయుగములు క్రీస్తే క్రీస్తే సర్వాధికారి. బైబిల్ కోరస్ పాడుకుందాం. దేవుని వాక్యాన్ని మనము వినకపోరము. పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని మాటలు. పరిశుద్ధ గ్రంథం దేవుని
అనుదినం నేను ధ్యానించిన ఆయన స్వరం విందువు. పరిశుద్ధ పరచును జీవితము పరముకు నడిపించును. పరిశుద్ధ పరచును జీవితము పరముకు నడిపించును. నీ భారమెల్లను తొలగించును, నెమ్మది నీకిచ్చును. నీ భారమెల్లను తొలగించును, నెమ్మది నీకిచ్చును. నీ దుఃఖ బాధలు ఆదరించును, శ్రమలో బలమిచ్చును. కృంగిన వేళల్లో పైకి లేపును, వెలుగై నడిపించును. కృంగిన వేళల్లో పైకి లేపును, వెలుగై నడిపించును. పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని మాటలని. పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని మాటలని. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాము. ఈ సువార్త కూడిక సందర్భంలో పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయం. దయచేసి ఈ భాగంలో మనందరం కలిసి 16-18 వచనాలు కలిసి ఉన్నాయి. 16-18 వచనాలు కలిసి మనం చదువుకుందాం. అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయము 16-18 వచనాలు కలిసి ఉన్నాయి. ఈ భాగాన్ని మనం చదువుదాం. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చి, నేను నీకు కనబడబో సంగతిని గూర్చి నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలుగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అధికారంలో నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధ పరచబడిన వారిలో స్వాస్యమును పొందినట్లు వారి కందులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. చదవబడినటువంటి వాక్య భాగంలో నుండి ప్రభు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ యేసుక్రీస్తు ప్రభువారి నామమున మా హృదయపూర్వకమైన వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఈ రాత్రి మందిరములో నుండి సువార్త కూడిక సందర్భంలో ఆన్లైన్లో ఈ కార్యక్రమం ప్రసారం చేయబడుతూ ఉంటుండగా ఎంతమంది అయితే ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కొక్కరు కూడా నీ వాక్యము ద్వారా మేలు పొందుట కొరకే సహాయం చేయండి. మానవుణ్ణి నువ్వెంతగా ప్రేమిస్తూ ఉన్నావు, ప్రతి ఒక్కొక్కరు కూడా అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. ఈనాడు లోకములో మనుష్యులు నిన్నెరగిన వారిగా జీవిస్తూ ఉన్నారు. సృష్టికర్తకు ప్రతి సృష్టిని దేవుని ఎరగకుండా ఈ లోకములో మనుష్యులు సొంత జ్ఞానాన్ని బట్టి అజ్ఞాన స్థితిని నీవు చూచి ఎంతగానో విచారపడి మా కొరకై నీ ప్రియకుమారుడైన యేసు ప్రభువారిని ఈ లోకములోనికి శరీరధారిగా పంపించినందుకు వందనాలు.
యేసుక్రీస్తు ప్రభువారిలో మాకు అనుగ్రహించిన పాప క్షమాపణ, యేసుక్రీస్తు ప్రభువారిలో మాకు అనుగ్రహించిన గొప్ప రక్షణ కొరకే స్తోత్రములు. అంత మాత్రమే కాదు కానీ యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారందరికీ పరలోక రాజ్యాన్ని మీరు సిద్ధపరిచిన విధానం బట్టి స్తోత్రములు. ఈ రాత్రి ఎవరు కూడా నశించిపోకున్నట్లుగా ఈ వాక్యం వింటున్న నీ ప్రజలందరూ కూడా మేలు పొందుట కొరికే సహాయం చేయమని మీ దాసును కూడా మీ సిలువ చాటున మరుగుపరచండి. నీ మాటలు వచించుటకు తగిన జ్ఞానం దయచేయండి. మీ సహాయం కోరుకుంటూ మీకు అప్పగించుకుంటూ యేసు ప్రభువారి నామమున వినయముతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ 16-18 వచనాల్లో అపొస్తలుడైన పౌలు తాను దేవుని ఎరగక మునుపు యేసుక్రీస్తు ప్రభునకు విరోధముగా జీవించి యేసు ప్రభు వారిని నమ్మిన వారిని చిత్రహింసలు చేసి వారిలో కొంతమందిని చంపించి కొంతమందిని చెరసాల్లో వేయించి ప్రభుకి విరోధముగా జీవించినటువంటి ఈ సౌలు తన సాక్ష్యమును అగ్రిప్ప రాజు దగ్గర తెలియపరుస్తూ ఉన్నాడు. ఒకప్పుడు నేను ఎటువంటి వాడనో, ఆ దేవాతి దేవుడు దమస్కు మార్గము గుండా నేను వెళుతూ నాతో కూడా కొంతమంది వస్తూ ఉంటుండగా ఆ మిట్ట మధ్యాహ్న కాల సమయంలో ఆకాశం నుండి గొప్ప వెలుగు ప్రకాశించింది. ఆ వెలుగును చూడలేక మేము వెళుతున్నటువంటి ఆ గుర్రం మీద నుంచి క్రింద పడి చూపు లేని వారముగా ఉంటున్నప్పుడు ఒక స్వరం వినబడింది ఆకాశము నుండి. ఇది భాగంలో క్రింద వచనాల్లో మనం చూడగలుగుతూ ఉన్నాము. 14వ వచనం, 13-14 వచనాలు. అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయము 13-14 వచనాల్లో వ్రాయబడింది. రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రావులో ప్రకాశించుట చూచితిని. మేమందరమును నేల పడినప్పుడు, సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు, మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. 15వ వచనం, అప్పుడు నేను ప్రభువా నీవు ఎవడవని అడుగగా ప్రభువు నేను నీవు హింసించుచున్న యేసును. ఎప్పుడైతే ఈ స్వరాన్ని విన్నాడో యేసుక్రీస్తు ప్రభువారు తనతో మాట్లాడుట, తద్వారా తన జీవితంలో పూర్తిగా మార్పు కలిగి తాను దేవునికి అంకితమైపోయాడు. దేవునికి తన హృదయాన్ని సమర్పించినటువంటి సంగతి అగ్రిప్ప రాజు ఎదుట తెలియపరుస్తూ ఉంటూ ఉన్నాడు. ఆ సందర్భంలో 16-18 వచనాల్లో రాయబడినటువంటి వచనాల్ని మనం చదివి గత వారము మనము ఒక విషయాన్ని ధ్యానించినాం. ఏమనంటే వారు చీకట్లో నుండి వెలుగులోనికి రావాలి. యూదులు యేసు ప్రభుని ఎరగనటువంటి వారుగా, యేసు ప్రభువారిని సిలువ వేసినటువంటి వారుగా, హింసించినటువంటి వారుగా, యేసు ప్రభువారికి వ్యతిరేకముగా ప్రవర్తించారు, పలు విధాలుగా బాధించినారు. ఇప్పుడు వారు చీకట్లో నుండి వెలుగులోనికి రావాలి. పోయిన వారం సువార్త కొడుకులో ఆ సంగతి ధ్యానించినాం.
ఈ దినాన్న మరొక భాగాన్ని ఇదే వచనములో రెండవ భాగము, సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి. సాతాను అధికారము నుండి దేవుని వైపుకు తిరగాలి. దేవుడు లోకములో ఉన్నటువంటి మానవ జాతి యావత్తును తన స్వరూపంలో సృజించాడు, తన స్వరూపంలో కలిగజేసుకున్నాడు. మనలో దేవుని జీవం ఉన్నది. ఆ కారణాన మనము దేవునికి సంబంధించిన వారముగానే ఉండాలి, కానీ మనుషులు దేవునికి సంబంధించిన వారుగా లేరు. వారు ఈ లోకంలో ఎలా జీవిస్తున్నారు, ఎలా బ్రతుకుతూ ఉన్నారు మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు మనుషులందరూ ఏ భేదము లేకుండా పాపము చేయొచ్చు. వారి యొక్క నడవడిక దేవుని దృష్టిలో చెడిపోయినదిగాను, దేవుడు మానవుని చూసినప్పుడు ప్రతి వ్యక్తి కూడా తనకిష్టమైనటువంటి త్రోవకు తొలగిపోయిన వారుగా ఉంటున్నారు. ఆ కారణాన మానవుని విషయంలో దేవుని యొక్క ప్రయత్నం మారలేదు. ఏమనంటే వారు సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరగాలి. ప్రతి వ్యక్తి కూడా సాతాను యొక్క అధికారంలో బంధించబడ్డాడు. సృష్టి ఆరంభంలోనే దేవుడు చేసినటువంటి పనికి ఆటంకముగా, విరోధముగా, నష్టం కలిగి చేయుటకురికై సాతానుడు ఎంతగానో పని చేస్తూ వచ్చినాడు. ఈనాటికి కూడా సాతాను యొక్క పని మానలేదు. దివారాత్రులు కూడా పని కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని వాక్యంలో మాట్లాడబడింది ప్రకటన గ్రంథంలో, అపవాది తనకు సమయము కొంచెమేనని ఎరిగి బహు క్రోధము గలవాడై మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడని ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో వ్రాయబడింది. అపవాదికి తనకు సమయం కొంచెమేనని ఎరిగినాడు. ఈనాడు లోకంలో ఉన్నటువంటి మనుషులు ఎరగట్లేదు. ఈ లోకంలో జీవించే జీవితం ఏ పాటిది? బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది, నరుని ఆయువు 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరములు. అయినప్పటికీ ఒక దినాన్న ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. ఈ దినాల్లో అన్ని సంవత్సరాలు బ్రతుకుతారనేటటువంటి నమ్మిక లేదు. పరిస్థితులను బట్టి, వ్యాధులను బట్టి మనుషులు జీవితం మీద ఏమాత్రం కూడా మరి గ్యారంటీ లేని వారిగా బ్రతుకుతూ ఉంటూ ఉన్నాము. ఇక్కడ మనం గమనించినట్లయితే అపవాది తనకు సమయం కొంచెమేనని ఎరిగినాడు. ఈనాడు మనం కూడా ఎరగాలి. ఈ లోకంలో మనం బ్రతికేది కొద్ది కాలమే. ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతామో మనకు తెలియదు. ఈ లోకాన్ని విడిచిపెట్టక మునుపు ప్రతి వ్యక్తి కూడా దేవుని తెలుసుకోవాలి. ప్రతి వ్యక్తి దేవుడు నీ కొరకు ఏం చేశాడో నీవు తెలుసుకోవడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు, నీకు సమయం ఇస్తున్నాడు. ఎవరిని తృణీకరించేవాడు కాదు, ఎవరికి సంగతులు మరుగుగా ఉంచేవాడు కాదు. ప్రపంచమంతటికీ కూడా ఈ సంగతులను తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రతి ఒక్కొక్కరు కూడా దేవుని సంగతులను ఎరిగి దేవుని యందు విశ్వాసము కలిగిన వారుగా ఈ లోకములో జీవించి ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవుని రాజ్యంలో ప్రవేశించుట కొరకై ప్రతి ఒక్కొక్కరిని కూడా దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఇవి సిద్ధపాటు కలిగి ఉండే దినాలు. మన వ్యక్తిగత జీవితాలు సిద్ధపరచుకోవాలి. దేని కొరకు అనంటే గనక పరిశుద్ధంగా జీవించుటకు, పాపముల నుండి విడుదల పొందుటకు, దేవునితో సహవాసం కలిగి ఉండుటకు, నువ్వు రక్షించబడుట కొరకు, పరలోక రాజ్యం చేరుట కొరకే వ్యక్తిగతంగా సిద్ధపాటు కలిగిన వారుగా ఉండాలి మనం. కనుకనే సాతాను అధికారములో నుండి విడుదల పొంది దేవుని వైపునకు తిరగాలి. ప్రతి వ్యక్తి కూడా జన్మతోనే ఈ లోకంలో పాపిగా గుర్తించబడుతూ ఉన్నాడు.
అనగా మన పితరుడైనటువంటి ఆదాము హవ్వలు వారు చేసినటువంటి పాపాన్ని బట్టి మానవులందరికీ కూడా ఈ పాపము సంప్రాప్తమైంది కనుక నేను పాపిని కాను అని ఏ మనుషుడు చెప్పకూడదు. బైబిల్ గ్రంథంలో ఇలా వ్రాయబడింది. ఒక రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో, ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెను, అలాగుననే మనుష్యులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమయ్యను. అనగా ఒక మనుషుని ద్వారా లోకంలో ఉన్నటువంటి మనుషులందరికీ కూడా సంప్రాప్తమైంది, వ్యాపించింది. ఈ కరోనా వైరస్ అనేది ఒక మనుషునితో ప్రారంభమైంది చైనాలో. ఇప్పుడు ప్రపంచమంతా కూడా చుట్టుముట్టేసింది. ఆ మనుషుడు ఎవరిని కలిసినా వారికి ఈ వైరస్ అటాక్ అవుతూ ఉన్నది. అలాగుననే ఆదాము ద్వారా లోకంలో ఉన్న మానవులందరికీ కూడా ఈ పాపం అనేది వ్యాపించింది. కనుకనే ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయంలో 8వ వచనంలో 10వ వచనంలో కూడా మరి నేను పాపం చేయలేదని చెప్పుకుంటే మనలను మనమే మోసపుచ్చుకుంటామని వ్రాయబడింది. తర్వాత 10వ వచనంలో మరి నాలో పాపము లేదని ఎవరైనా చెప్తే గనక దేవుని సైతం మోసగించుకుంటున్నారు, దేవుని వాక్యం వారిలో ఉండదు. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మనం మాట్లాడలేము. ఆ కారణాన ప్రతి వ్యక్తి కూడా సాతాను యొక్క అధికారములో చిక్కుబడ్డాడు. సృష్టి ఆరంభము నుండి దేవుడు మొట్టమొదటి మానవులుగా ఆదామావలను చేసి ఏదైనా తోటలో పెట్టిన తర్వాత ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం ప్రారంభం మనం చూడగలము. దేవుడైన యెహోవా తాను సృజించినటువంటి జంతువులన్నిట్లో కూడా ఈ సర్పము యుక్తి కలిగినదిగా ఉంటూ ఉన్నది. సాతాను కూడా యుక్తి కలిగినటువంటి సర్పాన్ని ఏర్పాటు చేసుకొని మరి హవ్వ దగ్గరకు వచ్చి మాట్లాడుట, తద్వారా దేవుడు ఏమైతే చేయొద్దని చెప్పినాడో ఆ పని వారు చేయుటను బట్టి వారు పాపంలో పడిపోయారు, పాపం చేసిన వారిగా ఉన్నారు. దీనంతటి గల కారణం ఏంటంటే దేవునికి విరోధి అపవాది. ఈ అపవాదిని గురించి, సాతాను గురించి మనం చూస్తే ఈ విరోధిగా ఉన్నాడు. ఎవరికి విరోధి అంటే దేవునికే విరోధి. తర్వాత వాడు శోధకుడు అని పేరుంది, శోధించేవాడు. యేసుప్రభువారిని సైతము మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఆ శోధకుడు వచ్చి యేసుప్రభువారిని శోధించినాడు. ప్రభు పరిశుద్ధుడు కనుక గద్దించినాడు. కొంతకాలం విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లుగా అక్కడ రాయబడింది. తర్వాత దుష్టుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడు? దుష్టత్వపు పనులు చేస్తాడు, కీడు చేస్తాడు. ప్రభువు చేసే ప్రార్థనలో యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రార్థన చేస్తూ చెప్పిన మాట ఏంటంటే, మరి నీవు నాకు అనుగ్రహించిన వారు నీ వారైనందున నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఏమని? దుష్టుని నుండి వారిని కాపాడుము. దుష్టుడు అంటే దుష్టుని నుండి అంటే ఫుట్నోట్లో కీడు నుండి. అంటే దుష్టుడు ఏం చేస్తాడు? కీడు తలపెట్టేవాడు. ఎవరికి అనంటే కనుక మానవులకు కీడు తలపెట్టేవాడు. కనుకనే ఎప్పుడు కూడా ఆ దుష్టుడు, ఆ శోధకుడు, ఆ తర్వాత ఆ దేవునికి విరోధి అయినటువంటి ఈ సాతాను ఏం చేస్తాడంటే దేవుని స్వరూపంలో సృజించిన మానవులను తన వశము చేసుకునేవాడు. కనుక ఎల్లప్పుడూ కూడా వల వేస్తానే ఉంటాడు.
ఎందుకంటే వలలో చేపలు ఏ రీతిగా చిక్కుపడతాయో అదేవిధంగా మనుషులకు సాతాను వల వేసి లాగుతూ ఉన్నాడు. హబక్కు గ్రంథం 1వ అధ్యాయంలో ఆ మాట రాయబడింది. వాడు ఎల్లప్పుడూ కూడా గేలం వేసి మనుషులను పైకి లాగుతున్నాడు, లేక మనుషులను చిక్కించుకుంటూ ఉన్నాడు. అనగా గేలమునకు, ఆ ఎరకు ఆ చేప ఎలాగున ఆకర్షించబడి అది ప్రమాదమని, దాన్ని బట్టి మరణం వస్తుందని అది ఎరగక ఆ ఎరను బట్టి వెళ్ళి అది ఆహారం అనుకొని మృంగితే చివరికి నీటిలో ఉన్నటువంటి చేప ఆ గేలం ద్వారా బయటకు వచ్చి ఎంతగానో ప్రాణాన్ని కోల్పోయేదిగా ఉంటుంది. అదేవిధంగా సాతాను కూడా లోకములో ఉన్నటువంటి మనుషులకు వల వేస్తున్నాడు, గేలం వేస్తూ ఉన్నాడు, చిక్కించుకొని తన వైపు త్రిప్పుకుంటూ ఉన్నాడు. కనుకనే వాడు దుష్టుడు, దయ్యముల అధిపతి, లోకాధికారి, వాయుమండల సంబంధమైన అధిపతి, ఆది సర్పము అనేటటువంటి పేర్లు సాతానుకున్నాయి. కనుకనే సాతాను క్రీస్తు విరోధి, దేవునికే విరోధిగా జీవించినవాడు. అసలే ఇతని పరిస్థితులను గురించి మనం ఆలోచన చేసినట్లయితే గనక ముందు మంచి పేరు దేవుని యొద్ద కలిగిన వాడై దేవుణ్ణి ఆరాధించట్లో, దేవునికి స్తుతి గీతములు పాడుటలో ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క సాతాను బాగుగానే ముందుగా ఉన్నప్పటికీ కూడా చివరికి తన పరిస్థితి దేవునికే విరోధముగా, దేవుని మీదనే గొప్పగా ఎంచుకొని దేవుని కంటే గొప్పవాడిగా తాను ఆలోచించుటను బట్టి తాను దేవుని సముఖంలో నుండి నెట్టివేయబడ్డాడు. దయచేసి చూడండి, యెషయా గ్రంథం 14వ అధ్యాయము, యెషయా గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనం నుండి 17వ వచనం వరకు ఇలాగున వ్రాయబడింది. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనం నుండి, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. దేవుడు సింహాసనసీనుడిగా ఉంటుండగా దేవుని ఎదుట ఉన్నటువంటి దూతల సమూహము, వారికి ఇవ్వబడినటువంటి బాధ్యతలు నిర్వర్తించేటటువంటి దూతలు, వారిలో ఒకడు లూసిఫర్, లేక ఒక పేరుగాంచినటువంటి కెరూబు, దేవుని యొక్క దూతగా. అయితే ఇక్కడ అనుకున్న సందర్భం ఏంటంటే 13వ వచనంలో, నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనము హెచ్చింతును. దేవుడక్కడే సింహాసనసీనుడు. కానీ ఈ కెరూబునకు ఎటువంటి ఆలోచన పుట్టిందంటే, దేవుని సింహాసనము కంటే తన సింహాసనము హెచ్చించుకోవాలి. తర్వాత ఉత్తర దిక్కుననున్న సభాపర్వతం మీద కూర్చుందును. 14, మేఘమండలం మీద కెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనస్సులో అనుకుంటివి. మన మనసులో ఏమైతే ఉందో, మనం ఏమైతే ఆలోచిస్తున్నామో ఇదంతా కూడా దేవునికి తెలుసు. ఇక్కడ ఈ కెరూబు కూడా మనస్సులో అనుకునుట ఏమని, నా సింహాసనమును హెచ్చింతును, సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీద కెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకున్నాను.
దేవునితోనే సమానునిగా చేసుకోవడానికి తెగించినాడు. లేక లోపల తాను అనుకుంటున్నాడు. ఇదంతా కూడా దేవుడు ఎరిగినటువంటి వాడై 15వ వచనంలో, నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే, నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయేదురు. భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? దేవుడు చేసినటువంటి ఈ భూమిని, దేవుడు సృజించినటువంటి లోకమును సాతానుడు ఏం చేసినాడు? అడవిగా చేసినాడు. దేవుని సృష్టిలో సమస్తం కూడా పచ్చదనముతో అది ఎంతగానో దేవునికి అనుకూలముగా, దేవుడు అనుకున్న రీతిగా వాటంతటిని సృజించి దేవుడు ఆనందిస్తూ వచ్చినాడు. అటువంటి దేవుని సృష్టిని, లోకాన్ని అడవిగా చేసి, వాస్తవంగా చూస్తే ఆదాము అవ్వలు దేవుని మాట విన్నంత వరకు చాలా చక్కగా ఉన్నారు. ఏదెన్ తోటలో వారెంతగానో సంతోషముతో, ఆనందంతో ఆ సృష్టిని అనుభవిస్తూ వాటిని భుజిస్తూ వచ్చినారు. కానీ ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను మీరి మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని సాతాను మాట విని తిన్నారు, వారు ఏదెన్ తోటల నుండి నెట్టివేయబడ్డారు. దేవుడు కూడా వారితో మాట్లాడుతున్నప్పుడు, నీవు నీ భార్య మాట విని మీరిద్దరూ కలిసి సాతాను చెప్పిన ప్రకారముగా చేసిన మీదట మీరిక మీదట శ్రమతో చెమట కారుస్తూ ఆహారం తింటావు, భూమిని సేద్యం చేస్తావు, అది నీకు మరి ముండ్ల తుప్పలు, గచ్చ పొదలను మొలిపించును. ఇవన్నీ కూడా వ్రాయబడ్డాయి. నువ్వు చెమట కార్చి ఆహారము తిందువు. ఇవన్నీ కూడా ప్రారంభమవుతూ వచ్చినాయి. దేన్ని బట్టినంటే సాతాను భూమిని ఏ రీతిగా మరి రాయబడిన మాట ప్రకారముగా లోకమును అడవిగా చేసి పట్టణములను పాడు చేసినటువంటి వాడుగా ఇక్కడ సాతాను గురించి వ్రాయబడింది. చూడండి 17వ వచనం చివరి మాటలు, తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడేనా? చెరపట్టిన వారిని, సాతాను అధికారములో మనుషులు చెరపట్టబడ్డారు. సాతాను వారిని బంధించినాడు. ఇప్పుడు చెరపట్టబడినటువంటి వారిని తమ నివాస స్థలమునకు పోనీయనివాడు. మానవుని యొక్క నివాస స్థలం ఏంటి అని అంటే గనక దేవుడే మానవునికి నివాస స్థలం. 90వ కీర్తన 1వ వచనంలో ఇలా వ్రాయబడింది, మనం చదువుదాం. 90వ కీర్తన 1వ వచనం, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. దేవుడే మానవునికి నివాస స్థలముగా ఉన్నాడు. ఇప్పుడు తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనివ్వట్లేదు. ఎవరు? సాతాను. కనుకనే సాతాను అధికారం నుండి విడుదల పొందాలి, దేవుని వైపుకు తిరగాలి. ఈ రాత్రికాల సమయంలో సాతాను ఎటువంటి వాడిగా ఉన్నాడో, సాతాను యొక్క స్థితిగతులు ఏ రీతిగా బైబిల్లో తనకివ్వబడినటువంటి ఆధిక్యత పోగొట్టుకున్నాడు. దేన్ని బట్టి అనంటే గనక తనలో తాను అతిశయం, తనలో తాను అహంభావం, దేవుని కంటే మరి ఎక్కువగా తాను ఉండాలని, మహోన్నతంతో సమానంగా చేసుకోవడానికి,
దేవుని సింహాసనం కంటే తన సింహాసనం హెచ్చించుకోవాలని ఈ రీతిగా తాను ఎంతగానో హెచ్చించుకుంటూ వచ్చినాడు. దేవుని వాక్యంలో మాట రాయబడింది, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును. ఇప్పుడు ఈ సాతాను దేవుని సన్నిధిలోంచి త్రోయబడ్డాడు, నెట్టివేయబడ్డాడు. చూడండి, మరి ఒక భాగంలోనికి వెళదాం. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 13 నుంచి 18 వరకు రాయబడింది. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం నుండి 19వ వచనం వరకు రాయబడింది. కొన్ని ప్రాముఖ్యమైన మాటలు జ్ఞాపం చేసుకుందాం. దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి, మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రక్త వర్ణపు రాయి, సులుమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినము నా పిల్లల గురువులు వాయించేవారు నీకు సిద్ధమైరి. దేవుడు ఈ కెరూబును సిద్ధం చేసుకున్నాడు. ఎందుకొరకు అనంటే దేవుని సన్నిధిలో నిరంతరము కూడా ఉండాలని, తర్వాత పిల్లన గ్రోవులు వాయించుట, సంగీత పరిచర్య. అయితే అభిషేకము నొందిన కెరూబువై 14వ వచనం, యొక్క ఆశ్రయముగా నీవుంటివి, అందుకే నేను నిన్ను నియమించితిని. దేవుడు ఎందుకు నియమిస్తూ వచ్చినాడు ఇక్కడ రాయబడింది. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవుంటివి, కాలుచున్న రాళ్ల మధ్య నీవు సంచరించుంటివి. నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపము నీ యందు కనబడి వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడిగా ఉంటివి. దేవుడు నియమించుకున్నటువంటి దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో ఈ కెరూబు ఎలాగున్నాడంటండి? యథార్థవంతుడిగా ఉన్నాడు. ముందు బాగుగానే దేవునికి కనబడుతూ వచ్చినాడు. ఎప్పుడైతే కొంతకాలం జరిగిన తర్వాత, కొంత స్థాయికి చేరుకున్న తర్వాత, కొంత అనుభవం పొందిన తర్వాత ఎటువంటి స్వభావం అనేది ప్రవేశిస్తుందో ఇక్కడ మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈనాడు ఇటువంటివి మనలో సహితం కూడా పనిచేస్తూ ఉంటాయి. కేవలము సాతానికే పరిమితమని మనం అనుకోవడానికి వీల్లేదు. అందుకొరకై మనం బహు జాగ్రత్తగా ఉండాలి. దయచేసి చూడండి 16వ వచనం, అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయం పెంచుకుని పాపం చేయించు వచ్చితివి. లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయించు వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు, కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరింపవు. నిన్ను నాశనము చేసేతిని. నీ సౌందర్యము చూచుకుని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకుంటేవి. కావున నేను నిన్ను నేలను పడవేసేదను. ఈ రీతిగా ఈ కెరూబు ముందు బాగానే దేవునికి కనబడిన ఆ తర్వాత తనలో అన్యాయం, తనలో మోసము, అహంభావము, అతిశయము, గర్వము ఇవన్నీ కూడా ప్రవేశించి దేవుని కంటే నేనేమైనా తక్కువ అని లోపల అనుకున్నటువంటి కెరూబును, అనగా సాతాను దేవుడు పడద్రోసినాడు. నేల మట్టుకు పడద్రోసిన వాడిగా ఉన్నాడు. ఇప్పుడు ఆ కెరూబు వచ్చి దేవుని సృష్టిని, లేక ఆ సాతాను దేవుని సృష్టిని పాడు చేయుట కొరకై, దేవుని స్వరూపంలో చేయబడినటువంటి మానవులను నష్టపరచుట కొరకై ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తూ చివరికి లోకంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా సాతాను యొక్క అధికారములోనికి వెళ్ళిపోయినటువంటి సందర్భంలో దేవుడు సాతాను అధికారములో నుండి
దేవుని వైపుకు త్రిప్పుట కొరకై ఈ లోకంలోనికి ప్రభువైన యేసుక్రీస్తు వారిని పంపించడం జరిగింది. దయచేసి చూడండి సాతానుని గురించి 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. అపవాది అనగా సాతాను మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపం చేయవాడు అపవాది సంబంధి. అపవాది మొదటి నుండి ఏం చేస్తూ వచ్చినాడు ఇక్కడ రాయబడింది. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. సాతాను యొక్క లక్షణం మొదటి నుండి పాపము చెయ్యుట అనగా దేవునికి విరోధి. ఈనాటికి కూడా మానవులు దేవునికి విరోధంగా జీవిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే అపవాది సాతాను యొక్క అధికారంలో ఉన్న కారణాన్ని బట్టి. కానీ 4వ వచనం చూడండి, పాపం చేయి ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించుచున్నాడు, ఆజ్ఞాతిక్రమమే పాపము. మొదటి నుండి అపవాది పాపం చేస్తున్నాడు. మానవులు కూడా ఈ లోకంలో జన్మించినది మొదలుకొని మరణించేటంత వరకు కూడా దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి ఆజ్ఞాతిక్రమమే ఆ పాపాన్ని చేస్తూ ఉన్నారు. దేవుని మాట వినట్లేదు, దేవునికి లోబట్టలేదు. కనుకనే ప్రభు అన్నాడు యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనంలో, పాపం చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని ప్రభు చెప్పారు. పాపం చేయు ప్రతివాడు పాపానికి ఏమవుతున్నాడు? దాసుడైపోతూ ఉన్నాడు. అందుకొరకే చాలామంది దుర్వ్యసనాలకు గురైపోయి విడుదల లేని వారుగా జీవిస్తున్నారు. వాటి నుంచి బయటికి రాలేకపోతున్నారు. దాని కొరకై వారి జీవితాలు పాడు చేసుకుంటున్నారు. కుటుంబాలు నష్టపోతున్నాయి. భార్య బిడ్డలు కూడా ఎంతగానో ఏడుస్తూ ఉంటూ ఉన్నారు ఈ దుర్వ్యసనములకు గురైపోయినటువంటి కారణాన్ని. 2 పేతురు పత్రికలో ఓ మాట ఉంది, 2వ అధ్యాయం 19వ వచనం ఆఖరి మాట, ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడగును కదా. దేని వలన జయింపబడునో దానికి దాసుడు. నువ్వు దేని వలన జయింపబడుతున్నావు? ఈనాడు ఒక సిగరెట్టు నీ జయించలేకపోతున్నారు, సారాను జయించలేకపోతూ ఉన్నారు, అబద్ధములను జయించలేకపోతూ ఉన్నారు. ఇలాగున నీవు దేని వలన జయింపబడుతున్నావు దానికి దాసుడు. ఇటువంటి పరిస్థితుల్లో సాతాను యొక్క అధికారములో మానవుని యొక్క జీవితం ఉంటుంది. ప్రభు చెప్పిన మాట ఒకటి చదువుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. అక్కడ యూదులు ఉన్నారు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే అపవాది దురాశ కలిగిన వాడు, దురాశలు. ఈనాడు కూడా ఇదే స్వభావం మనుషులు కూడా కలిగిన వారుగా ఉన్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు. ఒకటి దురాశ కలిగిన వాడు, రెండోది నరహంతకుడు. నరహంతకుడు అంటే నేను నరహంతకుడు కాదు కదా, నేను ఎవరిని కూడా చంపట్లేదు కదా అనుకుంటున్నాం. కానీ మనము ద్వేషించడమే నరహత్యతో పోల్చబడుతూ ఉంది. ప్రభు మాట అన్నాడు, వ్యభిచారం చేయడం కాదు కానీ ఒక స్త్రీని మోహపు చూపుతూనే చూస్తే అప్పుడే ఆమెతో వ్యభిచరించినట్లని చెప్పినాడు. ఇలాగున మనము ద్వేషించుటను బట్టి అది నరహత్యతో సమానమన్నట్టుగా ప్రభు చెప్తూ ఉన్నారు. ఇక్కడ అపవాది దురాశ కలిగిన వాడు, రెండోది వాడు వాది నుండి నరహంతకుడై ఉండి, మూడోది సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. మరి ఎట్టువాడిగా ఉన్నాడు అనంటే వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడుచున్నాడు. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు
జనకుడునై ఉన్నాడు. ఇది సాతాను యొక్క పరిస్థితులు. సాతాను అధికారంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఇటువంటి లక్షణాలతో నింపబడిన వాడిగా ఉన్నాడు. బైబిల్ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మనుషులు అనుకుంటున్నారు మేము చాలా మంచివారు, మాలో ఏ పాపం లేదు, ఎవరికి కీడు హాని తలపెట్టట్లేదు అని తలంచుచున్నారు. కానీ సాతాను యొక్క స్వభావము, సాతాను యొక్క లక్షణాలు కలిగిన వారుగా, సాతాను యొక్క అధికారములో బంధించబడినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, దయచేసి చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో 2వ వచనం నుండి ఇలాగూ రాయబడింది: మీరు వాటిని చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటేరి. వారితో కలిసి మనమందరము శరీరము యొక్క మనసు యొక్క కోరికలను నెరవేర్చుకొంచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించచ్చు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమైతేమి. మీరు వాటిని చేయొచ్చు. సాతాను కూడా ప్రేరేపిస్తూ ఉన్నాడు. దయచేసి చూడండి, అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి అనేకమైనటువంటి దుష్కార్యములు చేటు కొరికే సాతానుడు ప్రేరేపిస్తూ వచ్చినాడు. దేవుని వాక్యంలో మనం చూస్తే గనక ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ఇక్కడ మనం ఒక వచనాన్ని చదువుకుందాం. పెర్గమ సంఘము 13వ వచనం: సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసమై ఉండి నన్ను గురించి సాక్షి అయిన అంతిపైన వాడు మీ మధ్య చంపబడిన దినములలో నీవు నా నామం గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. పెర్గమ సంఘములో కొంతమంది దేవుని కొరకు రోషం కలిగి జీవించి వారి విశ్వాసాన్ని కాపాడుకుంటూ వచ్చినారు. అయితే ఇక్కడ ప్రాముఖ్యంగా ఈ 13వ వచనంలో సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. సాతాను సింహాసనం ఉన్నటువంటి స్థలం ఏది? భూలోకమే. ఈ లోకాధికారి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో లోకమంతయు దుష్టుని యందు పడి ఉన్నదని ఎరుగుదము. అంటే లోకాధికారి సాతాను మొత్తం లోకమంతటిని కూడా తన ఆధీనం చేసుకొని ఈనాడు మనుషులు సాతాను యొక్క అధికారంలో చిక్కుబడి పాపం చేస్తూ దేవునికి విరోధంగా బ్రతుకుతూ ఎంతగానో వారు ఆత్మీయంగా నష్టపోతున్నారు. శారీరకంగా కూడా వ్యాధులు, శారీరకంగా కూడా బాధలు, నెమ్మది లేదు. నా పాపమును బట్టి నాలో సుఖము లేదు, సంతోషము లేదు, నెమ్మది లేదు. నా దోషములు నన్ను తరిమి పట్టుకుంటూ ఉన్నాయి. కనుకనే ఈ పరిస్థితులన్నీ మానవునికి భౌతికంగా అనుభవిస్తూ నెమ్మది లేని వారై బ్రతుకుతున్నటువంటి మానవ జాతిని సాతాను యొక్క అధికారములో నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని విడిపించుట కొరకై 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం 2వ భాగం: అపవాది యొక్క క్రియలను లయపరచుటకై దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. అపవాది క్రియలు, అపవాది తంత్రాలు, అపవాది మానవునికి బహుభయంకరమైనటువంటి నష్టాన్ని కలిగజేస్తున్నటువంటి సందర్భంలో అపవాది క్రియలు లయపరచడానికే పరలోకము నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకములోనికి రావడం జరిగింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువులో మనం పాపము చేయకుండా మనము ఉండగలం. దయచేసి చూడండి, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం: దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలిచును గనక వాడు పాపం చేయడు.
వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చెయ్యజాలడు. పాపము చేయకుండా పాపము నుండి దూరముగా ఉండేటటువంటి వారు ఎవరనంటే దేవుని మూలముగా పుట్టినవారు, లేక దేవుని వైపునకు తిరిగినటువంటి వారు. ఆ కారణాన్న వారు పాపము చేయరంటండి, పాపం చేయజాలరు. కారణం ఏంటంటే దేవుని మూలమున ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము ఈ పరిస్థితులన్నిటికీ దూరంగా ఉండగలం. సాతాను యొక్క అధికారం నుంచి విడుదల పొందిన వారముగా ప్రభువే మనలను సాతాను అధికారం నుండి విడిపించుట కొరకై కలవరిశిల్లో ప్రాణం పెట్టి రక్తం చిందించినాడు. కాబట్టి సాతాన్ను ఆయన చితుక ద్రొక్కినాడు, సాతాన్ను ఓడించినాడు. ఆ కారణాన్న సాతాను చెరపట్టినటువంటి వారందరినీ కూడా ఆయన విడిపించిన వాడిగా ఉంటూ ఉన్నాడు. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు చేసినటువంటి కార్యం. ఇది మన వలన సాధ్యం కాలేదు, కానీ యేసు ప్రభువారే సాతానును ఆయన చితుక త్రొక్కినాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడు. మనలను సాతాను యొక్క అధికారం నుండి విడిపించి మనము దేవుని తట్టు తిరుగుటకు, దేవుని నమ్ముటకు, దేవుని ఎరుగుటకు, దేవుని యందు విశ్వాసం ఉంచుటకు, దేవుని పిల్లలుగా మార్చబడి మనము ఈ లోకంలో ఉన్నటువంటి సాతాను యొక్క క్రియల నుండి విడుదల పొందుట కొరకాయి ప్రభు మన కొరకు చేసిన కార్యాన్ని బట్టి ఆ ప్రభు నందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము ఆయన వైపుకు తిరిగి ఆయన బిడ్డలుగా ఆయన మార్గాల్లో జీవించేటటువంటి గొప్ప అవకాశాన్ని ప్రభు మనకిచ్చినారు. కనుకనే ఈ రాత్రికాల సమయంలో ఇంకా నీవు సాతాను సంబంధిగా, సాతాను అధికారములో, పాపములో, దుష్టత్వములో, చెడుతనముతో, అపవిత్రతతో నీ జీవితాన్ని ఇంకా నీవు నష్టపరుచుకొని దేవునికి దూరంగా ఉండడం ద్వారా నువ్వెంతగానో నష్టపోయేవాడిగా ఉంటున్నావు. దేవుడు నిన్ను చూసి దయ చూపిస్తున్నాడు, ప్రేమ చూపిస్తూ ఉన్నాడు. మన పిల్లలు ఎవరైనా నష్టపోతూ ఉంటే మనం చూస్తూ ఊరుకోలేము. మనమే అలాగున్నప్పుడు దేవుడు మనలను చూస్తూ ఉన్నప్పుడు మన విషయంలో ఎంత భారము కలిగిన వాడిగా ఉన్నాడు. ప్రియమైనటువంటి సోదరుడా, సోదరి, రాత్రి దేవుని వాక్యం వింటున్నటువంటి మనము సాతాను అధికారములో నుండి దేవుని వైపుకు మనము త్రెప్పబడేవారుగా ఉండాలి. ఎందుకనంటే బైబిల్లో మనం చూస్తే కొంతమంది సాతాను అధికారంలో చిక్కుబడ్డారు. ఆదాము అవ్వలు సాతాను అధికారంలో చిక్కుబడ్డారు. కయ్యను సాతాను అధికారంలో చిక్కుబడి, ఇలాగున చాలామంది సాతాను యొక్క అధికారంలో వారు పట్టబడ్డారు, చిక్కుబడ్డారు, వారి జీవితాలు నష్టపోయారు. చూడండి, మాట జ్ఞాపం చేద్దాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం, మనము కయ్యను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరిని చంపాను. వాడు దుష్టుని సంబంధి. కయ్యను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అంటాడు, అంటే సాతాను సంబంధి. కనుకనే తన సహోదరిని చంపినాడు. మనము కయ్యను వంటి వారముగా ఉండడానికి వీల్లేదు, దుష్టుని సంబంధిగా ఉండడానికి వీల్లేదు. మనం ఎవరి సంబంధులుగా ఉండాలి? దేవుని సంబంధులముగా ఉండాలి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకుని, ఆయన పవిత్రుడిగా ఉన్నట్టుగా యేసయ్య పవిత్రుడు, ఆయనలో పాపము లేదు, ఆయనలో చెడుగు లేదు. అందుకొరకే ఆయన వైపు తిరగమని దేవుని వాక్యం చెప్తూ ఉంటున్నది. సాతాను అధికారంలో ఇంకా ఉండదు, సాతాను వైపు తిరగద్దు, లోకం వైపు తిరగద్దు, కానీ ప్రభు వైపు మనం తిరగాలి. ఆయన వైపు తిరుగుట ద్వారా మనం మేలు పొందుతాం. ఆయన వైపు తిరుగుట ద్వారా
మనం పాపం చేయము, పాపము చేయజాలం. ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించగలం, నీతిగా బ్రతకగలము. అంత మాత్రమే కాదు కానీ నిరీక్షణతో, విశ్వాసంతో మనం జీవించగలం. చూడండి, చివరిలో మాట దేవుని వైపు తిరుగుట. ఇది చాలా ప్రాముఖ్యమైంది. దేవుని వాక్యంలో కూడా ఇలా వ్రాయబడింది. జకర్యా గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే, కాబట్టి నీ వారి తిట్లనము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుతుందని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను. కానీ మనుషులు దేవుని తట్టు ఎలా తిరుగుతున్నారు? పై వేషమునకంట. ఓ మాట చూద్దామా? దయచేసి చూడండి, ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము దయచేసి 10వ వచనం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము ఈ 10వ వచనంలో, యోధా పైవేషమునకే గాని తన పూర్ణ ప్రతిమతో నా యొద్దకు తిరుగుట లేదు. యెహోవా సెలవిచ్చుచున్నాడు. యోధా పైవేషమునకే దేవుని వైపు తిరుగుతున్నట్లుగా వ్రాయబడి, కానీ పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరగట్లేదు. ఈనాడు కూడా మనుషులు ఏదో పైవేషమునకు, పై భక్తి లేక ఏదో దేవుని తట్టు, దేవుని దగ్గరికి రావాలి, ఇలాగున ఒక అలవాటుగా పైవేషమునకు పైవేషం. ఇది ఆత్మీయ జీవితానికి లేక నీ వ్యక్తిగత జీవితానికి అంత ప్రయోజనకరమైనది కాదు. పూర్ణ హృదయంతో ఆయన వైపుకు తిరగాలి అనే సంగతి వ్రాయబడింది. కాబట్టి దేవుని వాక్యంలో మనం ఈ సంగతులు వింటున్నప్పుడు, వారు నా వైపు ముఖమును త్రిప్పుకొనక వీపునే త్రిప్పుకొన్నారంటే, ఇక్కడ ఇంకో మాట ఉంది. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 27వ వచనంలో వ్రాయబడింది. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 27వ వచనాన్ని చూస్తే గనక మరి ఒక సందర్భాన్ని మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నది. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 27వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా వారు నా తట్టు ముఖమును త్రిప్పుకొనక వీపును త్రిప్పుకొన్నారంట వీళ్ళు. కాబట్టి నాడు లోకంలో మానవులు ఎలాగున్నారు? దేవుని తట్టుకు ముఖం తిప్పట్లేదు, వీపునే త్రిప్పుతున్నారు. మరి ముఖం ఎక్కడుంది? లోకం వైపు ఉంది, పాపం వైపు ఉంది, చెడుతనం వైపు ఉంది. ఎంత భయంకరమైన పరిస్థితి! కాబట్టి వారు నా వైపు ముఖాన్ని తిప్పట్లేదు కానీ వీపు త్రిప్పుతున్నారు. దాని గురించి ప్రేమ కలిగిన దేవుడు, ఎంతకాలం నీవు ఇంకా లోకం తట్టు తిరుగుతావు, నీవు అటు ఇటు తిరుగుతావు, నీ ఇష్టాంతరంగా బ్రతుకుతావు, నీ జీవితాన్ని ఎందుకు నష్టపరుచుకుంటావు? దేవుని వైపు తిరుగు. కారణం ఏంటి? హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 1-2 వచనాలు ఇలా వ్రాయబడింది. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 1-2 వచనాలు. ఇశ్రాయేలు, నీ పాపం చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుమో. ఈనాడు ఇశ్రాయేలును దేవుని ప్రజలే వారు పాపమును బట్టి కూలిపోయారంట. నీ పాపం చేత నువ్వు కూలితివి. ప్రతి వ్యక్తి కూడా పాపాన్ని బట్టి ఇలాగున నష్టపోతున్నాడు. పాపాన్ని బట్టి దేవునితో సహవాసం కోల్పోతూ ఉన్నాడు. పాపమును బట్టి దేవుని యొద్దకు రాలేకపోతున్నాడు. దేవుని వాక్యం చెప్తుంది, మీ పాపములు మీకు మీ దేవునికి అడ్డంగా వచ్చినాయి, మీ దోషములు ఆయన ముఖాన్ని మరుగుపరుస్తూ వచ్చినాయి.
ఇట్టి స్థితిలో ఉన్నటువంటి మనం, 2వ వచనంలో వ్రాయబడింది, మాటలు సిద్ధపరచుకుని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినది ఏమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపం. మనం ఈనాడు ప్రభుతో చెప్పవలసింది ఏంటంటే, ప్రభువా, నేను పాపం చేత కూలిపోయాను, పాపాన్ని బట్టి మీకు దూరస్తుడిగా ఉన్నాను, పాపాన్ని బట్టి నేను నిన్ను ఎరగనటువంటి స్థితిలో ఉన్నాను, ఇటువంటి నన్ను క్షమించు తండ్రి. దేవుని వాక్యం చెప్తుంది, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి విడిపించేవాడు. ఎందుకంటే మించిన వాడు ఇంకెవరు కావాలి మనకు? ఇటువంటి వాడు ఇంకెక్కడైనా ఉన్నారా? లోకములో ఎక్కడ కనుగొనలేం. యేసయ్య ఒక్కడే. నీ పాపమును ఒప్పుకుంటే, క్షమాపణ కోరుకుంటే, ఇదిగో నేను సిద్ధంగా ఉన్నాను, నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను, నీ పాపాన్ని తీసివేయడానికి సిద్ధంగా ఉన్నాను, నీ అపవిత్రమైనటువంటి హృదయాన్ని కడుగుతాను, నీ మోసపూరితమైనటువంటి జీవితాన్ని మారుస్తాను. ఈ లోకంలో ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు. యేసు ప్రభు వారు ఒక్కడే మనలో ఉన్నటువంటి పాపాన్ని పరిహరించేవాడు, మన పాపములకు క్షమాపణ ఇచ్చేవాడు ఆయనే. మన పాప శిక్ష అనుభవించింది ఆయనే. ఈ రాత్రి నువ్వు పాపం చేత కూలిపోతావని దేవుని వాక్యం చెప్తూ ఉంటుండగా, నువ్వు మాటలు సిద్ధపరచుకొని ఆయనతో ఇలా చెప్పాలి, ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు తండ్రి. ఇంతవరకు నేను నీకు విరోధంగా జీవించాను, సాతాను యొక్క అధికారంలో బంధించబడ్డాను, దుర్వ్యసనములకు గురైపోతూ వచ్చినాను, విడుదల లేనటువంటి వాడై బ్రతుకుతున్నటువంటి నన్ను రక్షించుట కొరకై పరలోకం నుండి భూమి మీదకి మానవుడిగా వచ్చావు, నా కొరకే కలువరి శిల్లో ప్రాణం పెట్టావు, నీ రక్తం అంతా కూడా చిందించినావు, నన్ను నీ బిడ్డగా చేసుకోదానికి నీవు కోరుకుంటూ ఉన్నావు. ఇదిగో ప్రభువా, ఉన్న పాటున నేను వస్తా ఉన్నాను, నన్ను అంగీకరించు అని విరిగి నలిగిన హృదయముతో పశ్చాత్తాపంతో ప్రభు దగ్గరికి వస్తే ఈ సమయంలోనే నిన్ను ఆయన అంగీకరిస్తాడు. దేవుని యొద్దకు వచ్చుట ద్వారా ఒక అద్భుతమైన అనుభూతి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవు గతించిన, ఇదిగో సమస్తమును క్రొత్తవైన, సమస్తము దేవుని వలన నూతన పరచబడినవి. ప్రభు దగ్గరికి విరిగి నలిగిన హృదయంతో వస్తే గనక నూతన సృష్టిగా చేస్తాడు, పాతవన్నీ కూడా పోయేటట్లు చేస్తాడు. ఇది మన వల్ల కాదు, ప్రభువే చేసేటటువంటి వాడు. కనుకనే మనం మాటలు సిద్ధపరచుకొని ఆయన వైపుకు మనము తిరిగేవారిగా ఉండాలి. పాపం చేత కూలినటువంటి మనము ఎప్పుడైతే ఆ విరిగి నలిగిన హృదయంతో ప్రభు యొద్దకు వస్తామో, ఆయన మనలను క్షమించేవాడిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో సాతాను అధికారములో నుండి విడుదల పొంది ప్రభు వైపుకు మనం తిరుగుట ద్వారా ప్రభు మనలను అంగీకరించేవాడు, ప్రభు మనలను క్షమించేటటువంటి వాడు. ఒక మాట చదువుకుందాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 7వ వచనంలో 2 సందర్భాలు జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనం, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. ఎవరైతే ప్రభు వైపునకు తిరిగేవారిగా ఉంటామో వారి యందు ఆయన జాలి పడేవాడు. ఆయన జాలి చూపించట్లో మనకెంతో సహాయం చేసేవాడు, జాలి చూపించట్లో అన్ని విషయాల్లో ఆదుకునేటటువంటి వాడు. లోకములు ఎవరు కూడా మన మీద జాలి పడినటువంటి వారు లేరు. వాక్యం లేదా వ్రాయబడింది యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయంలో 4వ వచనం నుండి, నువ్వు పుట్టిన నాడే నీవు బయట నేలను పారవేయబడ్డావు, నీ మీద కటాక్షించిన వారు నీ మీద జాలి పడిన వాడు ఒకడును లేడని వ్రాయబడిన వచనాలు. కానీ నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్నటువంటి నీవు, నీ మీద జాలిపడి నిన్ను కటాక్షించి
నిన్ను కడిగి నిన్ను శుద్ధీకరించి అవసరమైందంతా కూడా నేను నీకు ఇచ్చాను. అవును, ప్రభు ఒక్కడే జాలిపడేటటువంటి వాడు. ఈ రాత్రి ఎవరు నీ మీద జాలి చూపించట్లేదేమో, ఎవరు కూడా దయ చూపించట్లేదు, కానీ ప్రభు వైపుకు తిరుగు. ప్రభు నీ మీద జాలి పడేవాడు. తర్వాత చూడండి, యెషయా గ్రంథం 55:7 వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. కాబట్టి ఆయన వైపు తిరుగుట ద్వారా మనలను ప్రభు క్షమించేటటువంటి వాడిగా వాక్యములో చూడగలుగుతూ ఉన్నాము. ఆయన వైపు తిరిగి ఆయన యొద్దకు వస్తే గనక ఆ తప్పిపోయిన కుమారుడు లేక ధనవంతుని యొక్క చిన్న కుమారుడు తన ఇష్టానుసారంగా జీవించుడు కొరకే ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. తండ్రి ఎంత చెప్పినా వినలేదు, తండ్రి మాట లోబడలేదు. చివరికి తనకు రావాల్సినటువంటి ఆస్తి యావత్తు కూడా తీసుకుని దూరదేశానికి వెళ్ళి ఇష్టానుసారంగా దాన్ని ఖర్చు పెట్టినాడు, దుర్వినియోగం చేసినాడు. చివరికి తాను అంత కోల్పోయినాడు. తినడానికి తిండి లేదు, స్నేహితులు కూడా దూరం అయిపోయారు. ఎవరు కూడా జాలి, దయ, కనికరం చూపించలేని పరిస్థితులకు వెళ్ళిపోయాడు. ఆహారం లేదు, తల పెరిగిపోయింది, గడ్డం పెరిగిపోయింది, వస్త్రాలు మురికైపోయినాయి, దుర్వాసన కొడుతూ ఉంది. జ్ఞాపం చేసుకున్నాడు, అయ్యో నేను ఎట్టివాడును, ఎట్టి స్థితి కలిగి ఉండవలసిన వాడును, ధనవంతుని కుమారునిగా ఉండవలసినటువంటి నేను ఇంత భయంకరమైనటువంటి దుస్థితిలో ఉన్నానేంటి అని తాను ఎరిగి జ్ఞాపకం చేసుకొని తిరిగి తండ్రి యొద్దకు రావడానికి తిరిగాడు. తండ్రి యొద్దకు పశ్చాత్తాప హృదయంతో తిరిగి వచ్చినాడు. తండ్రి ప్రేమ మారదు గనక తండ్రి పరుగున వచ్చి ఆ కుమారుని గుర్తుపట్టి కుమారుని కౌగిలించుకొని ముద్దు పెట్టాడు. కాబట్టి ఈ రాత్రి మనలను కూడా ప్రభు స్వీకరించడానికి, అంగీకరించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇంకా మనము పాపములో దేవునికి దూరంగా ఉండి నష్టపోవద్దు, కానీ మనం ఆయన వైపు తిరుగుట ద్వారా మేలు పొందడానికి ప్రభు ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. అవును, ప్రభు మనకు నెమ్మదిస్తాడు. ప్రభు మన జీవితములకు చాలినటువంటి దేవుడు. ఆయనకు మించింది ఏది కూడా లేదు. ప్రభు వైపు తిరుగుదామా, ఆయన నమ్ముకుందామా, ఆయన ఆశ్రయిద్దామా? చాలామంది అనుకుంటారు ఇదొక మత మార్పిడును, లేక రకరకాలుగా లోకంలో ఎరగనటువంటి వారు మాట్లాడుతున్నారు. మతం మానవునికి మేలు చేయదు. మతం అనేది మనుషుని యొక్క మతిలో నుంచి పుట్టింది. ఈ లోకంలో ఇన్ని మతాలు ఎలాగొచ్చిందంటే మనుషుల ద్వారా వచ్చినాయి. వారు చేసే పనులను బట్టి కులాలు ఇవన్నీ కూడా పెట్టుకున్నారు. కానీ దేవునికి మతము లేదు, దేవునికి కులము లేదు. దేవుని దృష్టిలో మనుషులందరూ కూడా ఒక్కటే. ఈ రాత్రికాల సమయంలో ప్రభు మనలందరినీ కూడా ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి ఇంతవరకు కూడా సాతాను అధికారంలో, సాతాను యొక్క బందీలో మనం బందీలుగా ఉంటూ ఉన్నాం. ప్రభు మనలను విడిపించి తిరిగి ఆయన వైపు తిరగడానికి ఆహ్వానిస్తూ ఉంటుండగా ప్రభు వైపు తిరుగుదాము. రండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క సన్నిధానములో మనలను మనం తగ్గించుకొని, ప్రభువా ఇదిగో నా జీవితాన్ని ఇస్తూ ఉన్నాను అని ఆయన వైపు తిరుగుట ద్వారా మనకంత మేలు. క్షమించే దేవుడు, అంగీకరించే దేవుడు, రక్షించే దేవుడు, నూతన సృష్టిగా మార్చే దేవుడు, దైవ స్వభావంతో నింపేవాడు, లోకం నుండి ప్రత్యేకించేవాడు. కాబట్టి అతి ప్రభువుని మనము సొంత రక్షకునిగా అంగీకరిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి నామమున వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఈ రాత్రి సువార్త కొడుకు ద్వారా సవులుగా ఉన్నటువంటి ఆ యవనుని నువ్వు దర్శించి
సత్యాన్ని గ్రహింపజేసి నీ కొరకు సాక్షిగా నీవు మార్చుకున్న పౌలు అపోస్తలుని బట్టి స్తోత్రములు. తానే రీతిగా వారు చీకట్లో నుండి వెలుగులోనికి రావాలని, సాతాను అధికారములో నుండి దేవుని వైపుకు తిరగాలని వారిని హెచ్చరించము. ఈ రాత్రి సువార్త కుడికలో విన్న వాక్య ప్రకారముగా మేము సాతాను అధికారములోంచి విడుదల పొందుట కొరకై, దేవుని వైపు తిరుగుట కొరకై మాకిచ్చిన అవకాశంలో మేము సద్వినియోగం చేసుకుని మా జీవితాలని అర్పించుకొని మేలు పొందుట కొరకై కృప చూపించమని, ఎవరైతే నీ వాక్యం ఉన్నారు, ఎవరైతే ప్రభా సాతాను యొక్క అధికారములు ఉన్నారు, వారిని విడిపించి నీ వైపు తిరుగుట ద్వారా నీవు క్షమించే దేవుడవు, జాలి చూపించే దేవుడవు ప్రభువా, నీ బిడ్డలకు అంగీకరించే దేవుడు. ఈ మంచి అవకాశాన్ని ఎవరు పోగొట్టుకోకుండా అందరూ కూడా లోబడ్డానికి, విధేయత చూపించడానికి సహాయం చేయమని, ఈ కార్యక్రమంలో పాలు పొందిన ప్రతి ఒక్కొక్కరిని దీవించమని, రాత్రి మంచి విశ్రాంతి దయచేయండి. ఉదయకాలం లేచి మీ నామమును స్తుతించే భాగ్యం దయచేయండి. ఈ రీతిగా ఉదయ సాయంత్రములందు కాన్ఫరెన్స్లో ప్రార్థించేవారు నాయన కుటుంబ సమేతముగా ప్రతి గృహములో నీ వాక్యమును ధ్యానించి నాయన ప్రార్థన ఆరాధన కలిగినటువంటి వారందరిని బట్టి స్తోత్రములు. త్వరలో ఈ కరోనా వైరస్ నుంచి విడిపించమని, ప్రపంచాన్ని అంతటిని ఆవరించి ఉన్న ఈ పరిస్థితుల నుంచి విడుదల చేయండి. ప్రతి ఒక్కొక్కరిని దర్శించి రక్షించి దేవుని మీద విశ్వాసం ఉంచుట కొరికే సహాయం చేయండి. ఎవరు శ్రమలో కష్టంలో వ్యాధి బాధలు ఉన్నారో వారికి కృప చూపించమని కోరుకుంటూ యేసు ప్రభు వారి నామములో ప్రార్థించి స్తుతించి అతి వినయముతో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనము ఒక పల్లవి 2 చరణాలు పాడుకుందాం. నేడే ఓ ప్రియుడా నీ రక్షణ దినమనే కీర్తన. ఈ పాటలో 2 చరణాలు పాడుకుందాం. 134వ కీర్తన. ఈ పాటల పుస్తకాల్లో 134. నేడేవో ప్రియుడా నీ రక్షణ దినము, నేడేవో ప్రియుడా నీ రక్షణ దినము, దేవుని రాజ్యము సమీపమాయను, దేవుని రాజ్యము సమీపమాయను, అంగీకరించుము యేసుని రక్షణ పొందుము ఓ ప్రియుడా, అంగీకరించుము యేసుని రక్షణ పొందుము ఓ ప్రియుడా. ఎంత కాలము నీ
నీవు నీ పాపములో మునిగి తిరిగేదావు ఓ ప్రియుడా. ఎంత కాలము నీవు నీ పాపములో మునిగి తిరిగేదావు ఓ ప్రియుడా. నీ పాపము వలన వచ్చు జీతము, నీ పాపము వలన వచ్చు జీతము. మరణమే గాలికు నరకమే గాలికు, మరణమే గాలికు నరకమే గాలికు. నేడేవో ప్రియుడ నీ రక్షణ దినము, నేడేవో ప్రియుడ నీ రక్షణ దినము. దేవుడు నిన్నెంతో ప్రేమించి తన కుమారుని నీకై పంపించే. దేవుడు నిన్నెంతో ప్రేమించి తన కుమారుని నీకై పంపించే. ఆయనను నీవు నమ్మినాచు, ఆయనను నమ్మినాచు. శిక్షయు లేదిక భయము లేదిక, శిక్షయు లేదిక భయము లేదిక. నేడేవో ప్రియ నీ రక్షణ దినము, నేడేవో ప్రియ నీ రక్షణ దినము. ఇది ఏ అనుకూల సమయము, ఇది ఏ రక్షణ సుదినము, ఇది ఏ అనుకూల సమయము, ఇది ఏ రక్షణ సుదినము. గొప్ప రక్షణ, ఎంత గొప్ప రక్షణ. నిర్లక్ష్యము చేసిన ఎలాగు నీవు, నిర్లక్ష్యము చేసిన ఎలాగు నీవు తప్పించుకొందు ఓ ప్రియుడా, తప్పించుకొందు ఓ ప్రియుడా. నేడేవో ప్రియుడా నీ రక్షణ దినము, నేడేవో ప్రియుడా రక్షణ దినము. దేవుని రాజ్యం సమీపమాయెను, దేవుని రాజ్యం సమీపమాయెను. అంగీకారం యేసుని రక్షణ పొందు ఓ ప్రియుడా. అంగీకరించు యేసుని రక్షణ పొందు ఓ ప్రియుడా. అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనందరికీ తోడేండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే తిరిగి గురువారము సాయంకాలం 6:30 గంటలకు మరలా వాక్య పరిచర్య కొరకై మనము ఆన్లైన్లో కలుద్దాము. అదేవిధంగా శుక్రవారం సాయంకాలం 6:30 గంటలకు కూడా సంఘ ప్రార్థన కార్యక్రమాన్ని కలిగి ఉంటాం. వీటి కొరకే ప్రార్థించండి. ప్రభు మనందరికీ తోడైండును గాక. ఆమేన్.